200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి ఆ తర్వాత స్వతంత్రం తామిచ్చేదేందో అర్థం కాదు. నిర్బంధించినోడు బయటికి వెళ్ళిపోయాడు, వాడు స్వతంత్రం ఇచ్చాడని మనం తప్పదు, ఎందుకంటే మనం స్వతంత్రం పొందాం కాబట్టి. అట్లాగే వివిధ దేశాలను ఆక్రమించుకున్నటువంటి బ్రిటన్ ఒక్కోటి వదులుకుంటూ వస్తుంటే ఇన్నాళ్ళకి అది హిందూ మహాసముద్రంలో చాగోస్ ద్వీపాన్ని, ద్వీపం ఒకటి కాదు ద్వీపాల సముదాయం ఉంటుంది, దాన్ని బ్రిటన్కి ఇచ్చేసింది. ఇంతవరకు దాని మీద ఆధిపత్యం బ్రిటన్కు ఉంది, దాన్ని మారిషస్కి అప్పగించేసింది. ఆ సముదాయంలోని డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే 99 ఏళ్ల పాటు బ్రిటన్ అమెరికాల ఆధీనంలో కొనసాగించబోతున్నారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. బ్రిటన్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. డిగో గార్సియా దీవిలో బ్రిటన్ అమెరికాల సైనిక స్థావరం ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టారనమాట. ఈ ఒప్పందానికి భారత్ అమెరికాలు పూర్తి మద్దతుని బ్రిటన్ మారిషస్ దేశాలు ప్రకటించినాయి. మారిషస్కి ఈశాన్య దిక్కున 2200 కిలోమీటర్ల దూరంలో, తిరువనంతపురానికి నైరుతి దిక్కులో 1700 కిలోమీటర్ల దూరంలో చాగోస్ ద్వీప సముదాయం ఉంది. వాటిలో 60 దీవులు ఉన్నాయి. మారిషస్ ఫ్రెంచ్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు చాగోస్ దీవుల మీద మారిషస్కి అధికారం ఉండేది. చాగోస్ దీవులు ఆ తర్వాత బ్రిటన్ ఆక్రమించుకుంది. దాన్ని ఇప్పుడు బ్రిటన్ వెనక్కి ఇచ్చేసింది.